హాయ్ ఫ్రెండ్స్. అందరూ బాగున్నారా? అందరూ బావుండాలి. అందులో నేనుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ గాడ్ అండ్ గార్డెన్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు కుకింగ్ వీడియో అండి. నేను తయారు చేసిన మెజెస్టిక్ చికెను మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీనివి. అర కేజీ చికెన్ అండి. అర కేజీ చికెన్‌కి ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీను. కొత్తిమీరి, పచ్చిమిరపకాయలు, కారం ఫ్లోరు, మిరియాల పొడి, ఒక ఎగ్గు, తెల్లుల్లి పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, జీడిపప్పు, పెరుగు, మళ్ళీ అల్లం తెల్లుల్లి పేస్ట్ అండి. ఇవన్నీ కూడాను చికెన్ శుభ్రం క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో ఓన్లీ మిరియాల పొడి, ఎగ్గు, పసుపు, ఉప్పు వేసి కలిపేసి ఉంచాలండి. కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా మనము కలిపి ఉంచుకుంటే చికెన్ అంతా మెత్తపడి మనము అంటే తయారు చేసినప్పుడు చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. ఇలా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. అల్లం తెల్లుల్లి పేస్టు, గుడ్డు, కారం ఫ్లోరు, పసుపు, మిరియాల పొడి వేసి కలిపి ఉంచుకుంటాము. ఇదండి ఇలాగా ముక్కలు కూడాను చాలా పొడవుగాను సన్నంగా ఇలా అంటే కోయించితే మనము చెప్పి వాళ్ళు చేస్తే వాళ్ళు అలాగా కట్ చేస్తారు. అవి బాగుంటాయి కూడా స్టిక్కీగాను. నేను ఎందుకంటే ఆయిలు ఎక్కువ వేసి మనం గారెల్లాగా ఇవి వేపొచ్చు, ఎక్కువ ఆయిలేసి. మళ్ళా తర్వాత ఆ ఆయిల్ మళ్ళీ ఇంక దేనికి యూజ్ చేయడానికి వేస్ట్ అయిపోతుంది కదా! అందుకు నేను కొంచెం 3 టైమ్స్ అలా వేపుకున్నాను, కొంచెం ఆయిల్ వేసి. అవి మనం ఇలాగండి చూడండి. అంటే గారెలో ఏవో అంటే ఎక్కువ నూనె వేసి అలా వేగినట్టుగా వేపాలి, కొంచెం చిన్న మంట మీదేని. వేగితే మెత్తగా అయిన చికెన్ అంతాను ఫ్లేవర్ అంతా అవన్నీ దానికి పట్టి బావుంటది. గానీ చాలా టేస్టీగా ఉందండి. చేశాను, బావుంది. మా హనీ పాప అయితే తనకిస్తే మళ్ళీ ఇంక రోజు నేనదే చేసి ఇవ్వాలంట తనకి. చాలా బావుంది ఆంటీ, నాకవే కావాలి మళ్ళీను, నేను తింటాను, చెయ్యవా అనుకోని అడుగుతుంది. చిన్న పిల్లల ఆటోళ్ళకైతే చాలా బావుంటదండి. రసంతో అయితే సూపర్‌గుంది ఈరోజు. ఇంక మొత్తం అంతా ఇలా వేపేసానండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ మళ్ళీ వేసుకొని కొంచెం సోయా సాస్ కూడా కావాలండి. నేను చెప్పడం మర్చిపోయాను. కొంచెం సోయా సాస్ మనకి దీంట్లో వేయడానికి ఉండాలి. ఇప్పుడు ఇందులో చిన్నగా తరుక్కున్నాం కదా తెల్లుల్లి, జీడిపప్పు, తెల్ల ఉల్లి, పచ్చిమిరపకాయలు వేసి కొంచెం వేగనిచ్చిన తర్వాత ఇంక ఉల్లిపాయలు అవి వేసుకోక్కర్లేదండి. ఇదిగోండి తెల్లుల్లి కొంచెం ఎక్కువ క్వాంటిటీ కట్ చేసుకుంటే బావుంటది. అది మనం తింటున్నప్పుడు ఆ ఫ్లేవరు మన పంటి కింద పడితే తింటుంటే చాలా బావుంటది. తెల్లుల్లి కూడా తింటే చాలా మంచిదండి. మనం అల్లము, తెల్లుల్లి వాడతాము. కానీ ఎక్కువగా ఇంక తెల్లుల్లి ఎక్కువగా యూజ్ చేస్తే బావుంటది. దాని జీడిపప్పు. మనకు జీడిపప్పు మన ఇష్టమండి. ఎంతేసుకున్నా అది రుచి పెరుగుతదే తప్ప గానీ, దానికి మనిష్టం వేసుకోవడం మట్టుకు జీడిపప్పు, కొత్తిమీరి ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు పెరుగు వేసుకుంటామండి ఇందులో. అంటే కొంచెం జ్యూసీగా ఉండాలి కదా! మరీ ఇలా డ్రై అయిపోయినట్టుగా కాకుండా ఉంటే బావుంటది. పెరుగు వేసి కప్పుడు నిండా వేసుకుంటే అవుతుంది, బావుంటది. మనం చికెన్ తీసుకున్న క్వాంటిటీ బట్టేని. పసుపు, ఉప్పు. మనం చికెన్‌లో కొంచెం ఉప్పేసాము. కానీ మరి పైన కూడా ఇంక ఫ్లేవర్ పట్టాలి కాబట్టి ఉప్పు, పసుపు, కారము వేసుకొని కొంచెం ఒక 5 నిమిషాలు వేగనివ్వాలండి. కొంచెం గరం మసాలా పొడి, ధనియాలు, జీలకర్ర పొడి కంపల్సరీ అండి, అది వేసుకోవాలి.
కొంచెం సోయా సాసు. ఒకటి 2 స్పూన్స్ కానీ, 3 స్పూన్స్ కానీ సోయా సాస్ వేస్తే ముక్క అనేది స్మూత్‌గా ఉంటుంది. టేస్ట్ కూడా బావుంటది. నేను చిల్లీ సాస్ వేయలేదులెండి. ఏదైనా మనం ఇష్టమే వేసుకోవచ్చు. నేను చిల్లీ సాస్ వేయలేదు. ఓన్లీ సోయా సాసే వేశాను. చికెన్ ఎన్ని రకాలుగైనా వండుకోవచ్చండి. వెరైటీ వెరైటీను. ఇప్పుడు ఈ చికెనంతా వేపిన చికెనంతా ఇలా వేసుకొని అన్ని వైపులు కలుపుకొని కొంచెం స్లోగా చిన్న మంట మీద మూత పెట్టి ఉంచి ఆ ఫ్లేవర్ అంతా చికెన్‌కి పట్టినట్టుగా అయితే బావుంటది. ఒక 10 నిమిషాలు అలా కొంచెం వేగనివ్వాలండి. కానీ చాలా బావుందండి టేస్ట్ మట్టుగా. ట్రై చేయండి. మీకెవరైనా ఇంతకుముందు ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేయకపోతే ట్రై చేయండి. బావుంది. ట్రై చేస్తే ఎలా ఉందో నాకు చిన్న కామెంట్ ఇవ్వండి. ఫ్రెండ్స్ ఎలా అనిపించింది ఈ వీడియో? మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటాను. ఫ్రెండ్స్ బావుందా? బావుంటే ఒక చిన్న లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. Magic chicken ready.